21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో దేశంలో నిరంకుశత్వం రాజ్యమేలింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక దారుణాలు జరిగాయి. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో వివాహం కాని అబ్బాయిలకు బలవంతంగా ఆపరేషన్లు చేశారు. ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పేదల ఇండ్లను బుల్డోజర్లు పెట్టి మరీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు జామా మసీద్ ప్రాంతంలోని మురికివాడలను కూడా సంజయ్ గాంధీ శిబిరం వదిలిపెట్టలేదు. ఎమర్జెన్సీపై సెటైర్గా తీసిన కిస్సా ఖుర్సీకా సినిమాను నిషేధించారు. ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీలో దేశవ్యాప్తంగా అనేక దారుణాలు జరిగాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన దారుణాలు మరింత ఎక్కువగా జరిగాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ను బలవంతంగా అమలు చేశారు. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఎడాపెడా పెరుగుతున్న దేశ జనాభాకు నిర్బంధ స్టెరిలైజేషన్ కార్యక్రమంతో చెక్ పెట్టాలని 1976 సెప్టెంబర్లో సంజయ్ గాంధీ డిసైడ్ అయ్యారు. పాత ఢిల్లీలోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్బంధ స్టెరిలైజేషన్ కార్యక్రమానికి సంజయ్ సన్నిహితుల్లో ఒకరైన రుక్సానా సుల్తానా నాయకత్వం వహించారు. ఇందులో భాగంగా వైద్యాధికారులకు నెలకు ఇన్ని అంటూ కోటా ఫిక్స్ చేశారు. అయితే ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధ స్టెరిలైజేషన్లో భాగంగా ఇందిర ప్రభుత్వం అనేక దారుణాలకు ఒడిగట్టింది. వివాహం కాని అబ్బాయిలకు కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సహజంగా అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నెలకు ఇన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ ఉండేది. అయితే కొన్నిసార్లు ఆ టార్గెట్ రీచ్ కావడం అధికారులకు సాధ్యమయ్యేది కాదు. దీంతో అవివాహితులైన అబ్బాయిలకు కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసి టార్గెట్ పూర్తి చేశామనిపించుకునేవారు అధికారులు. ఇలాంటి అధికారులకు సంజయ్ గాంధీ శిబిరం నుంచి ప్రోత్సాహం ఉండేది. దీంతో బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు ఎమర్జెన్సీ కాలంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎమర్జెన్సీలో జరిగిన దారుణాల్లో తుర్క్మన్ గేట్ ఉదంతం ఒకటి. తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ముస్లింలుంటారు. ఢిల్లీ నగరంలోని తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అనధికార నిర్మాణాలున్నాయన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలకు అధికారులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాల కూల్చివేతకు తుర్క్మన్ గేట్ ప్రాంత వాసులు అంగీకరించలేదు. కూల్చివేతల కోసం తీసుకొచ్చిన బుల్డోజర్లను అడ్డుకున్నారు. దీంతో స్థానికులను పోలీసుల సాయంతో బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు ప్రభుత్వాధికారులు. తుర్క్మన్ గేట్ ప్రాంతంతో పాటు జామా మసీద్ ప్రాంతంలోని మురికివాడలను కూడా అధికారులు బలవంతంగా తొలగించారు. బరోడా డైనమైట్ కేసు అనేది ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా మారుమోగిన పేరు. అప్పటి సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండీస్తో పాటు మరో 24 మందిపై బరోడా డైనమైట్ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించగానే జార్జి ఫెర్నాండీస్ అండర్ గ్రౌండ్కి వెళ్లాడు. అయితే జార్జి ఫెర్నాండీస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు ఆయన కోల్కతాలో ఉన్న విషయం పోలీసులకు ఉప్పందింది.
దీంతో 1976 జూన్ 10న జార్జ్ ఫెర్నాండెజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఫెర్నాండెజ్ను తీహార్ జైలుకు తరలించారు. సినిమాలపై కూడా ఎమర్జెన్సీ ప్రభావం తీవ్రంగా పడింది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై వ్యంగ్యంగా తీసిన కిస్సా కుర్సికా అనే సినిమాను నిషేధించారు. కిస్సా కుర్సికా సినిమా ప్రింట్లను సంజయ్ గాంధీ అనుచరులు గుర్గావ్లోని ఆయన మారుతి కార్ల ఫ్యాక్టరీలో కాల్చివేశారు. ఒకటిని కాదు, రెండని కాదు, ఎమర్జెన్సీలో జరిగిన ఘాతుకాలు అన్ని ఇన్ని కావు. ప్రతి రంగంలోనూ అన్యాయం ఎగిసిపడింది. అన్యాయాలను అడిగే నాదుడే లేడు. అంతర్గత భద్రత పేరుతో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది 21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ.